శ్రీ మహాలక్ష్మి ఎలా ఆవిర్భవించారో మీకు తెలుసా? ఒకసారి దూర్వాస మహర్షి శాపం కారణంగా దేవతల రాజు ఇంద్రుడు మరియు దేవతలందరూ కూడా తమ శక్తిని, ఐశ్వర్యాన్ని మొత్తాన్ని కూడా కోల్పోతారు. అయితే ఎలాగైనా కోల్పోయినటువంటి సంపదను, ముఖ్యంగా అమరత్వాన్ని వాళ్ళు తిరిగి పొందాలని నిర్ణయించుకుంటారు. అయితే వీళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరకు సలహా కోసం వెళ్తారు. ఆయన చెప్పినటువంటి సంగతి ఏంటి అంటే, క్షీరసాగర మదనాన్ని మదించాలని ఆయన చెప్పినటువంటి వార్త. దేవతలు మరియు అసురులు అందరూ కలిసి ఈ యొక్క మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకు అనే సర్పరాజుని తాడుగా ఉపయోగించి సముద్రాన్ని మదించాలి, అంటే చిలకాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ ప్రక్రియలోనే విష్ణుమూర్తి కూర్మావతారం, తాబేలు అవతారాన్ని తను ధరించి పర్వతాన్ని కిందికి మునిగిపోకుండా ఆయన కాపాడతారు. మదనం జరుగుతుండగా కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, చంద్రుడు వంటి అనేక దివ్య వస్తువులు సముద్రం నుంచి బయటకు వచ్చాయి. చివరిగా సమస్త లోకాలను వెలిగిస్తూ తామర పువ్వుపై ఆసీనురాలై శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించారు. ఆమె ఆవిర్భావంతోనే సకల లోకాలకు మళ్ళీ సిరి సంపదలు, శోభ తిరిగి వచ్చాయి. లక్ష్మీదేవి తన భర్తగా మహావిష్ణువుని ఎన్నుకొని ఆయన వక్షస్థలంపై నిలిచారు అమ్మవారు. అప్పటి నుంచి ఆమె ఐశ్వర్యం, సంపద, అదృష్టానికి అధిదేవతగా మరియు విష్ణువును ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండా పూజలైతే అందుకుంటున్నారు ఈ యొక్క లక్ష్మీదేవి అమ్మవారు. విష్ణువు ఏ అవతారం ధరించినా కూడా రాముడు, కృష్ణుడు, సీత, రుక్మిణి వంటి రూపాల్లో ఆయనతో తోడుగా నిలిచారు ఈ యొక్క లక్ష్మీదేవి అమ్మవారు. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.